హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లాస్ట్ స్టూడెంట్స్. టీజీ లాస్ట్ సెట్ 3 అండ్ 5 ఇయర్స్ కి సంబంధించి నిన్న అలాట్మెంట్స్ రావడం జరిగింది. ఇంకా ఎవరైనా చూసుకోకపోతే చూసుకోండి. అయితే ఈ రోజు నుంచి మనకు కాలేజెస్ లో రిపోర్ట్ చేయాల్సిన టైము ఈ రోజు నుంచి 12వ తారీఖు వరకు అయితే మనకు టైం ఉంది. ఈ లోపల మనము ఫీ అయితే పే చేయాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకొని అయితే కాలేజ్కి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మీరు అడ్మిషన్ తీసుకోవాలి. చాలా మంది ఫీ ఎలా పే చేయాలని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఏదైతే టోటల్ అమౌంట్ టు బి పెయిడ్ అని చెప్పి ఉంటుందో ఆ అమౌంట్ అంతా కూడా మనము పే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎలాంటి ఇన్స్టాల్మెంట్స్ ఉండవు. సెకండ్ ఇయర్ నుంచి అయితే మీకు ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పే ఫీ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఈ విధంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ ఎలా అయినా సరే మీరు ఇక్కడ పే చేయొచ్చు. అయితే మీ ఓన్ బ్యాంక్స్ అయితే ఉండడం మంచిది. ఎందుకంటే ఏదైనా రీఫండ్ రావాలనుకున్నట్లయితే మళ్ళీ మీ సేవ వాళ్ళకి వెళ్ళే బదులు మీ అకౌంట్కే పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ అకౌంట్సే ప్రిఫర్ చేయమని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తర్వాత జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. అందులో సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్లాలని ఉంటుంది, అది కూడా తీసుకెళ్ళండి. అలాగే ఇది పే చేసిన తర్వాత పేమెంట్ పేపర్ కూడా ఉంటుంది, అది కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళాలి. ఈ రోజు ఎంతమంది వెళ్ళారు అడ్మిషన్ కి, ఎంతమంది అడ్మిషన్ తీసుకున్నారనేది కూడా కామెంట్ చేయండి. అలాగే కాలేజ్ ఆఫీస్ బయట మనకి ఈ విధంగా చెక్ లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇలా ఏమైనా పెట్టారా, ఇది ఏపీకి సంబంధించింది, ఇలా ఏమైనా పెట్టినట్లయితే మీరు ఏ కాలేజ్కి అయితే వెళ్తారో నా జీమెయిల్ అకౌంట్కి అయితే నాకు పంపించినట్లయితే టెలిగ్రామ్ ఛానల్లో నేను పెట్టడం జరుగుతుంది. అయితే ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ముందుగా ఈ చెక్ లిస్ట్ అయితే మొత్తం తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. అలాగే యూజువల్ గా 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అయితే వాళ్ళు తీసుకురమ్మని అడుగుతారు. ఇవన్నీ కూడా అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కొంతమంది అడుగుతారు. ఈ విధంగా ఏవైతే అడుగుతున్నారనేది ఒకసారి ఫోటో తీసి నా మెయిల్ కి అయితే పెట్టండి. మెయిల్ ఇక్కడ ఇచ్చేసాను, telugu.laststudents@gmail.com అని చెప్పి దానికి పంపించండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతా ఉండండి, అక్కడ నేను అన్ని కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ ఈమెయిల్ సర్వీస్ అని కనిపిస్తుంది. దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఇప్పుడు కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా మంది బ్లర్ వచ్చింది అంటున్నారు, అప్డేట్ అవ్వలేదు అంటున్నారు, దానివల్ల నాకు రియంబర్స్మెంట్ రాలేదు అంటున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైనా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి, వాళ్ళు కూడా రిప్లై ఇస్తున్నారని ఒకరు చెప్పారు. ఇక్కడ ఈమెయిల్ సర్వీస్ మీద క్లిక్ చేస్తే హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ అడుగుతుంది. అది ఇచ్చేసినట్లయితే ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. హాల్ టికెట్ నెంబర్, నేమ్, ఈమెయిల్ ఐడి అని చెప్పి ఇక్కడ పర్పస్ ఉంది, కేటగిరీ ఉంది, సబ్ కేటగిరీ ఉంది, సబ్జెక్ట్, మెసేజ్, అటాచ్మెంట్స్ ఇవన్నీ కూడా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు పర్పస్ దగ్గర ఏం చేస్తారంటే రిక్వెస్టా, కంప్లైంట్సా, సజెషనా, ఫీడ్బ్యాక్, క్వైరీ, క్వశ్చన్స్ ఏదైతే కేటగిరీ ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కంప్లైంట్స్ దగ్గర పెడితే పెట్టచ్చు, లేదా రిక్వెస్ట్ దగ్గర కూడా మీరు పెట్టచ్చు. రిక్వెస్ట్ దగ్గర పెట్టి ప్లీజ్ రీప్లేస్ మై ఇన్కమ్ సర్టిఫికేట్ అని చెప్పి, లేదా ఏదైనా మీరు ప్రాబ్లం ఏదైతే ఉందో అది రాయండి. అలాగే ఇక్కడ సబ్ కేటగిరీ దగ్గర కూడా మీరు వెళ్ళొచ్చు, అక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు దానికి సంబంధించి. సబ్జెక్ట్ దగ్గర మీ ప్రాబ్లం అనేది రాయండి. అలాగే మెసేజ్ దగ్గర కూడా మీ డీటెయిల్డ్ ప్రాబ్లం అయితే రాయండి. ఏదైతే కొత్త సర్టిఫికేట్ మీ దగ్గర ఉందో అది చూస్ ఫైల్ అని చెప్పి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆప్షనల్ గా ఒక 5 సర్టిఫికేట్లు అలా కింద కూడా ఇచ్చారు. సో 5 వరకు అయితే మనం అప్లోడ్ చేయొచ్చు. మీరు ఏదైతే మార్చాలి అనుకుంటున్నారో అక్కడ మీ క్వైరీ అంతా కూడా రాసి ఇక్కడ అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు తర్వాత ఈ విధంగా రెస్పాండ్ అయితే అవడం జరుగుతుంది. ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్ గురించి వీళ్ళు క్వైరీ పంపించినప్పుడు స్టేటస్ వచ్చేటప్పటికి రెస్పాండెడ్ అన్నారు. వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు అంటే సబ్మిట్ ఇండివిజువల్ ఒరిజినల్ మార్క్స్ మెంబర్స్ ఇఫ్ యూ అని చెప్పి వాళ్ళు ఒక రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీకు రిప్లై అయితే రావడం జరుగుతుంది. కొన్నిసార్లు రిప్లై వెంటనే రావచ్చు, కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు. మీరైతే ఒక ప్రయత్నంగా ట్రై చేయడానికి లాస్ట్ మినిట్ లో ఈమెయిల్ సర్వీస్ అనేది ఈ విధంగా మీరు ఏదన్నా అప్డేట్ చేయడానికి ఈ టైంలో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే పేజ్ 2కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ విధంగా ఆల్రెడీ పేజ్ 1లో మీరు అప్లోడ్ చేశారు, మళ్ళీ అక్కడ చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈమెయిల్ సర్వీస్ ఉపయోగించి అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. పేజ్ 2కి ఎవరు వెళ్ళాలి, అలాగే ఎక్కడ ఎలా పెట్టుకుంటే వస్తుంది, వీలైతే కట్ ఆఫ్ ఏమైనా ఉన్నట్లయితే దాని గురించి కూడా నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. నాతో ఎవరైనా ఎమర్జెన్సీగా మాట్లాడాలనుకుంటే కాల్ మీ 4 అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని తెలుగు లాస్ట్ స్టూడెంట్స్ అని సెర్చ్ చేసి నిమిషానికి 3 రూపీస్ అయితే నేను చార్జ్ చేయడం జరుగుతుంది. ఒక 10 రూపీస్ లోడ్ చేసుకొని అయితే నాతో మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. రిప్లైస్ అందరికీ ఇవ్వలేని కామెంట్స్ లో కొంచెం ఎక్కువ వస్తున్నాయి, కాబట్టి ఎవరైనా ఎమర్జెన్సీగా ఉంటే కాల్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.